దక్షిణాఫ్రికా జోహాన్స్బర్గ్ లో నిర్వహిస్తున్న G20 శిఖరాగ్ర సమావేశం ముగిసింది. ఈ సదస్సులో ప్రముఖులు జోహాన్స్బర్గ్ లో జరిగిన ఈ G20 సమావేశానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా ప్రీమియర్ లీ కియాంగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తాయిప్ ఎర్డోగాన్ సహా పలువురు ప్రపంచ నాయకులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశాన్ని అమెరికా అధ్యక్షుడు బహిష్కరించారు. వర్తకం, వాతావరణ మార్పులపై ప్రపంచ సహకారాన్ని పెంపొందించడం వంటి దక్షిణాఫ్రికా ప్రాధాన్యతలు అమెరికా విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన ప్రభుత్వం పేర్కొంది. దక్షిణాఫ్రికాలోని జోహాన్స్బర్గ్ లో జరుగుతున్న G20 సదస్సులో తీర్మానానికి సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి. డిక్లరేషన్ ని అడ్డుకోవడానికి అమెరికా ప్రయత్నించిన సభ్య దేశాల అధినేతల ఏకాభిప్రాయం వెల్లడించారు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంబంధాలు, సహకార శాఖల మంత్రి రొనాల్డ్ లామోలా వెల్లడించారు. ఆ దేశ టీవీ ఛానల్ సౌత్ ఆఫ్రికా బ్రాడ్కాస్టింగ్ తో ఆయన మాట్లాడారు. G20 డిక్లరేషన్ కి ఆమోదం తెలపడం మనకు గ్రేట్ మొమెంట్. ఆఫ్రికా ఖండంలో ఈ డిక్లరేషన్ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది. సాధారణంగా సదస్సు చివర్లో తీర్మానాన్ని పాస్ చేస్తూ ఉంటారు. ఈసారి సమ్మిట్ స్టార్టింగ్ లోనే తీర్మానానికి ఆమోదం తెలిపాం. G20 సభ్య దేశాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి ఆమోదించాం. సదస్సుకు హాజరైన వివిధ దేశాల లీడర్స్ కి షెర్పాలు అంతకుముందు డిక్లరేషన్ గురించి వివరించారు. సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరటంతో డిక్లరేషన్ ని ఎవరూ అడ్డుకోలేకపోయారు అని లామోలా తెలిపారు. కాగా G20 సమ్మిట్ లో ఈ ఏడాది అమెరికా పాల్గొనలేదు. అయితే మిత్ర దేశాల సహకారంతో G20 తీర్మానాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. దీనిపై లామోలా స్పందిస్తూ అమెరికా ఉన్నా లేకపోయినా G20 కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. సదస్సు ముగింపులో చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. శిఖరాగ్ర సమావేశం ముగింపులో తదుపరి G20 సదస్సు నిర్వహించే దేశానికిచ్చే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడానికి సౌత్ ఆఫ్రికా నిరాకరించింది. G20 సమావేశం ప్రారంభం నుంచి సౌత్ ఆఫ్రికా, అమెరికా మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అమెరికాలో ఈ సమావేశంలో పాల్గొంటుంది సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు రమాఫోసా అనటం, దానిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఖండించడం జరిగింది. తమ దేశాధ్యక్షుడు G20 నిర్వహించే తదుపరి దేశానికి అధ్యక్ష బాధ్యతలను అమెరికా అధికారికి అప్పగించబోరని సౌత్ ఆఫ్రికా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. అమెరికా G20లో మెంబర్ వారు ఈ శిఖరాగ్ర సదస్సును రిప్రజెంట్ చేయాలంటే ఎవరినైనా సరే హోదా గల వ్యక్తిని తమ దేశానికి పంపాలని అన్నారు. వారు దేశాధ్యక్షుడైనా లేదా మంత్రైనా, ప్రభుత్వం చేత నియమించబడిన ప్రత్యేక రాయబారైనా కావచ్చని ఆయన తెలిపారు. లేకపోతే ఆ బాధ్యతలను ప్రభుత్వ కార్యాలయంలో ఒకే ర్యాంక్ గల అధికారులకు ఇచ్చే మార్పు చేయబడుతుందని స్పష్టం చేశారు. అయితే సౌత్ ఆఫ్రికాలో శ్వేత జాతీయులపై అక్కడి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఆరోపించారు. అందుకుగాను ఆ దేశంలో జరిగే G20 శిఖరాగ్ర సదస్సులో తమ దేశం పాల్గొనబోదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా సైతం ఘాటుగానే స్పందించింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అస్తవ్యస్త విధానాలు, దుందుడుకు పోకడలు అంతర్జాతీయ వాణిజ్య వృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయి. భూమి నాలుగు చెరుగుల నెత్తురు పారిస్తున్న ఉగ్రవాదం, సాయుధ ఘర్షణలు, యుద్ధాలు మానవత దీపాన్ని కొండెక్కిస్తున్నాయి. వాతావరణ మార్పులు మానవాళి భవితవ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఫస్ట్ టైం ఆఫ్రికా ఆతిథ్యం ఇచ్చిన G20 సదస్సులో పలు సమస్యలు చర్చకు వచ్చాయి. ప్రపంచ ప్రగతికి ప్రతిబంధకాలుగా మారుతున్న సమస్యలను కలిసికట్టుగా పరిష్కరించుకునేందుకు G20 సమాఖ్య పిలుపునిచ్చింది. అందరి కోసం ఒకరు, ఒకరి కోసం అందరూ అన్న ఐక్యతా స్ఫూర్తిని స్ఫురింపజేస్తూ పరస్పర సంఘీభావం, సమానత్వం, స్థిరత్వం ద్వారా ప్రగతిని సాధించగలమని స్పష్టీకరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే వాతావరణ మార్పులు బూటకమంటూ పారిస్ ఒప్పందం నుండి వైదొలిగారు. రీసెంట్ గా దక్షిణాఫ్రికాలో శ్వేత జాతి రైతులను రాచి రంపాన పెడుతున్నారని ఆరోపిస్తూ G20 సభకు డుమ్మా కొట్టారు. జోహాన్స్బర్గ్ తీర్మానంలో పర్యావరణ అంశాలు ఉండటం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ హూంకరింపులను ఎవరూ కేర్ చేయలేదు. పారిస్ ఒప్పంద సమర్థ అమలుకు G20 దేశాలు కట్టుబడి ఉంటాయని ప్రకటించడం జరిగింది. వాతావరణ మార్పుల కారణంగా జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు నిధుల ప్రవాహం పెరగాలన్న G20 తీర్మానంపై సభ్య దేశాల ఆమోద ముద్ర పడింది. జోహాన్స్బర్గ్ G20 భేటీలో ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను లేవనెత్తడం, చర్చించడం జరిగింది. కానీ వినసొంపైన ఇలాంటి తీర్మానాలన్నీ మాటలు, సదస్సులకే పరిమితం అవుతుండడం విచారకరం అంటున్నారు విశ్లేషకులు.
దక్షిణాఫ్రికాలో G20 సదస్సుకు భారత్, బ్రెజిల్, ఇండోనేషియాలే పునాది వేశాయని ముగింపు సమావేశంలో రమాఫోసా పేర్కొన్నారు. ఆఫ్రికాలో అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని చెప్పారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్ వేదికగా 2 రోజుల పాటు జరిగిన G20 దేశాల శిఖరాగ్ర సదస్సు ఈ దేశంలో ఫస్ట్ టైం జరిగింది. భారత్, దక్షిణాఫ్రికా నేతలు ఆదివారం ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమాఫోసా మాట్లాడుతూ G20 సదస్సు నిర్వహణలో భారత్ అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఇంత కష్టమైన పని అని చెప్పి ఉంటే ముందే పారిపోయే వాళ్ళమని సరదాగా వ్యాఖ్యానించారు. సదస్సు నిర్వహణ విషయంలో భారత్ నుండి చాలా నేర్చుకున్నామని తెలిపారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్ శనివారం G20 దేశాల అధినేతల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రధానంగా 4 అంశాలను ప్రస్తావించారు. ప్రపంచ అభివృద్ధి విధానాలపై పునరాలోచన చేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. సరైన వనరులు, పర్యావరణ సమతుల్యత లేని ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకంజలో ఉండిపోతున్నాయనే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో తప్పనిసరిగా మార్పు రావాలని అన్నారు. భారతీయ నాగరికత విలువల్లో అంతర్భాగమైన సమీకృత మానవతావాదం ప్రపంచమంతటా అభివృద్ధి, పర్యావరణానికి మధ్య సమతూకం సాధించడానికి దోహదపడుతుందని వివరించారు. ఉగ్రవాదులకు, మాదక ద్రవ్యాలకు మధ్యనున్న సంబంధాలకు అడ్డుకట్ట వేద్దామని ఈ సదస్సు వేదికగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో కూడిన ఇప్సా డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ను ఏర్పాటుకు ప్రతిపాదించారు. ప్రపంచ సాంప్రదాయ విజ్ఞానాన్ని ఒక చోట భద్రపరిచి భవిష్యత్ తరాలకు అందించేలా చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఆఫ్రికా యువతలో నైపుణ్యాలను పెంచాలని అన్నారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో సహకరించుకోవడానికి సభ్య దేశాలన్నీ కలిసి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని మోదీ తెలిపారు. ఈ కొత్త కూటమిలో భాగంగా యూపీఐ, కోవిన్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పంచుకోవడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్సా నిధి అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. ఇప్పటికే ఈ నిధులతో 40 దేశాల్లో విద్య, వైద్యం, మహిళాభివృద్ధి, సౌర విద్యుత్ వంటి అంశాలపై పనిచేయడాన్ని మోదీ అభివర్ణించారు. అంతేకాదు, ఇప్సా కూటమి, ఐరాస భద్రతా మండలి వంటి ప్రపంచ స్థాయి సంస్థల్లో మార్పులు రావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఇదిలా ఉండగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ G20 సదస్సులో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. G20 కూటమి ఉనికి ప్రమాదంలో ఉంది అన్నారు. ప్రధానమైన అంతర్జాతీయ సంక్షోభాలను పరిష్కరించడంలో G20 ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. అంతేకాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ G20 సదస్సుకు దూరంగా ఉండటాన్ని మాక్రాన్ ప్రస్తావించారు. రష్యా, యుక్రెయిన్ యుద్ధంపై కూడా మాక్రాన్ తనదైన రీతిలో స్పందించారు. యుక్రెయిన్ ప్రజల సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా అక్కడ శాంతి సాధ్యం కాదని మాక్రాన్ అభిప్రాయపడ్డారు. మానవతా చట్టాలు, ప్రాదేశిక సమగ్రతల విషయంలో ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు G20 పోరాడుతోందని ఆయన అన్నారు. కొన్ని ప్రధాన సమస్యలపై సమిష్టిగా కృషి చేయకుంటే G20 ప్రమాదంలో పడే అవకాశం ఉందని ప్రపంచ నేతలు గుర్తించాలని సూచించారు. గతంలోనూ మాక్రాన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే దక్షిణాఫ్రికా G20 సదస్సు ఓ ఉమ్మడి ప్రకటనను ఆమోదించింది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సభ్య దేశాలు ముందుకే వెళ్లాయి. సాధారణంగా సదస్సు చివరిలో తీర్మానానికి ఆమోదం తెలుపుతూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం ప్రారంభ సమావేశంలోనే ఇందుకు ఆమోద ముద్ర పడింది.